దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది రోజులుగా చదువుకుంటూ ఉన్నాం మనం. ముఖ్యంగా బాబా మెహరాశ్రం బాలురికి ఇచ్చిన ఉపన్యాసాల పరంపరలో 10 డిసెంబర్ 1927 నాడు ఇచ్చిన ఉపన్యాసం మధ్యలో ఆగాం మనం. Now it must always be borne in mind that the Atma itself, throughout these different forms and experiences, remain the same, whether the form in which it finds itself is atom, stone, metal, vegetable, animal or human. బాబా ఏం చెప్తున్నారంటే, జీవాత్మ ఏ శరీరమును ధరించినా కూడా రాయి నుంచి మానవుడి వరకు ఆత్మ మాత్రము ఎటువంటి మార్పునకు గురి కాదు, అలాగే ఉంటుందట. ఆత్మ మాత్రం ఎటువంటి మార్పు లేదు. When the Atma knows the universe fully in the human form, it need not assume any other form beyond this. ఇప్పుడు మానవ రూపం వచ్చేసిన తర్వాత పరిణామం కొనసాగుతుందా, ఆగిపోతుందా? ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందంటే అంతకంటే ఉన్నతమైన రూపము ఇంకా లేదు కాబట్టి మళ్ళీ అదే రూపంతో పుడతాడు. కాబట్టి దానిని పునర్జన్మ, రీఇన్కార్నేషన్ అన్నారు. అంతేగాని ఎవల్యూషన్ అనలేదు. అక్కడి నుంచి మానవ రూపం వచ్చేగానే ఇక మరొక రూపం అవసరం లేదు. కాబట్టి అదే రూపంలో పుడుతూ ఉంటాడు. ఇన్ అదర్ వర్డ్, దెర్ ఇస్ నో ఫర్దర్ ఫార్మ్ ఫర్ ది ఆత్మ హెన్స్ ఫోర్త్ ఆన్ ఇట్ జర్నీ. ఆత్మ తదుపరి ప్రయాణములో మరొక రూపము అవసరం లేదు, మానవ రూపమే నడుస్తుంది. వాట్ ఆల్ దిస్ మీన్స్ ఈజ్ దట్ knowing or experience in the human form has achieved its full and complete development. For in the human form, the infinite Atma gained infinite knowledge of ignorance, which is the universe. అయితే మానవ రూపం రాగానే బాబా ఒక తాత్పర్యంలాగా చెప్తున్నారు. మానవ రూపం రాగానే వాడి చైతన్యం పూర్తయిపోయింది. అలాగే వాడు తెలుసుకోవడం అనే ప్రక్రియ పూర్తిగా అయిపోయింది. ఏమిటి తెలుసుకున్నాడు? అజ్ఞానమును తెలుసుకున్నాడు వాడు. అంటే విశ్వం అంటే అజ్ఞానమే. విశ్వము గురించి సంపూర్ణమైన అనంతమైన జ్ఞానాన్ని సంపాదించేశాట మానవుడు. సో వీ కెన్ ఆఫర్ ద ఫాలోయింగ్ డెఫినేషన్. అంచేత ఈ నిర్వచనం మనం చెప్పుకుందాం. ది ఆత్మ విత్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ జీవ. జీవుడిలో ఉన్నటువంటి ఆత్మ అజ్ఞానము గురించి అనంతమైన జ్ఞానమును సంపాదిస్తుంది అన్నారు. ది ఆత్మ విత్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ శివ. అలా కాకుండా ఈ అనంతమైన జ్ఞానమునకే సంబంధించినది అయినప్పుడు అది శివాత్మ అవుతుంది అని చెప్తున్నారు. రిమెంబర్ అగైన్, ది ఆత్మ త్రూ అవుట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఆల్వేస్ వాజ్. రాయిలో ఎలాగైతే ప్రయాణం ప్రారంభించిందో ఆత్మ, మానవుడిలోనూ కూడా అలాగే ఎటువంటి మార్పు లేకుండా ఆత్మ కొనసాగుతూ ఉంటుంది. యూ చాప్స్ who have infinite knowledge of the universe, which is to say of ignorant, are in the state of జీవ్. పిల్లలను ఉద్దేశించి చెప్తున్నాడు, మీరంతా ఈ అజ్ఞానము గురించి అంటే విశ్వము గురించి అనంతమైన జ్ఞానమును సంపాదించి మీరు ఉన్నారు. కాబట్టి జీవులు మీరంతా జీవాత్మలే. వైల్ దిస్ చాప్ అంటే బాబా తనను తాను చూపించుకుని చెప్తున్నారు అనమాట. ఇతడు మాత్రము హూ హ్యాజ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ శివ. ఇతను అనంతమైన జ్ఞానము దేని గురించి ఉంది? జ్ఞానము గురించి ఉంది. కాబట్టి ఇతను శివాత్మ. నెక్స్ట్ లెక్చర్ వెస్ట్ ట్యాంక్ రూమ్, మళ్ళీ మ్యూజియం రూమ్లోనే చెప్పారు. సండే 11 డిసెంబర్ 1927, 11 డిసెంబర్ 1927. కంటిన్యూయింగ్ ఫ్రమ్ ద ప్రిసీడింగ్ సెషన్స్ డిస్కోర్స్, Shri first of all recapitulated the portion of the explanation proven yesterday యాజ్ అంటారు. మనం ఎలాగైతే ఈవేళ మొదలెట్టినప్పుడు నిన్న కొంత చెప్పుకుని వస్తున్నాం, మనం కొద్దిగా క్లుప్తంగా రికాప్ ఇచ్చి అప్పుడు మనం మొదలు. అలాగే బాబాకు కూడా అలవాటు అది. ఆ ముందు రోజు జరిగిన ఉపన్యాసాన్ని కొద్దిగా చెప్పి అప్పుడు కొత్త విషయంలోకి వెళ్ళేవారు. ఆ పాత విషయాన్ని ఇలాగ నెమరు వేశారు. ఇన్ ద బిగినింగ్ శ్రీ సెడ్, మొదట్లో బాబా ఇలా చెప్పారు, ఇన్ఫినిట్ ఆత్మ assumes the most finite form of the electron. అనంతమైన ఆత్మ మొట్టమొదట ఎలక్ట్రాన్ రూపాన్ని ధరించింది. త్రూ దట్ ఫార్మ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ద మోస్ట్ ఫినిట్ పోర్షన్ ఆఫ్ ది యూనివర్స్ విచ్ ఈజ్ ఇగ్నోరెన్స్. సో ఆ రూపంలో ఉంటూ ఈ విశ్వము గురించి, అందులో మళ్ళీ
అత్యంత పరిమితమైన భాగం అట విశ్వంలో, పూర్తిగా విశ్వం గురించి కాదు, కొద్దిగా దాని గురించిన అనుభవాన్ని పొందింది. విచ్ ఈజ్ ఇగ్నోరెన్స్. విశ్వం అంటేనే ఇగ్నోరెన్స్. ప్రూవెన్. ఇది మనం రుజువు చేసాం నిన్న. టు మేక్ దిస్ ఐడియా మోర్ కాంక్రీట్, Shri reviewed the simile appearing at a lamp through a piece of cardboard with holes of different sizes, starting with the most minute and increasing in size from there. బాబా ముందు రోజు ఉదాహరణ మళ్ళీ చెప్పారు. ఇప్పుడు ఓ పెద్ద కార్డుబోర్డు తీసుకో, దాని మీద చిన్న సూదితో కన్నం పెట్టు, పెద్ద సూదితో కన్నం పెట్టు, దబలంతో కన్నం పెట్టు, అలా కన్నాలు పెంచుకుంటా పో. ఒక దీపాన్ని ఈ చిన్న కన్నంలో చూస్తే అది చిన్న కనపడుతుంది, కొంచెం పెద్ద కన్నం అది ఈ కన్నంలాగా అది కూడా పెద్దగా కనపడుతుంది. అలాగూ మనం చూసేటువంటి దీన్ని బట్టి ఆకారం కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పారు. దిస్ ప్రాసెస్ కల్మినేట్ ఇన్ అన్ ఓపెన్ వ్యూయింగ్ ఆఫ్ ద ల్యాంప్ విత్ కార్డుబోర్డ్ ప్రీవియస్లీ హెల్డ్ బిఫోర్ ది ఐ, నౌ రిమూవ్డ్ ఆల్ టుగెదర్. చివరికి ఈ కార్డుబోర్డ్ తీసేసి నేరుగా దీపాన్ని చూసేటువంటి పరిస్థితిని ఊహించుకోండి అని చెప్తున్నారు. శ్రీ వెంట్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ది అనాలజీ యాజ్ ఫాలోస్. ఈ ప్రయోగం యొక్క అర్థము ఇలా చెప్పారట బాబా ఆ రోజు. వైల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది యూనివర్స్ ఇన్ ఇట్స్ మోస్ట్ ఫినిట్ ఫార్మ్, ఆత్మ ఎక్వైర్ ద మోస్ట్ ఫినిట్ సంస్కార ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్. చిన్న కన్నంలోంచి ఈ ఆత్మ ఆ విశ్వాన్ని చూసినప్పుడు చిన్న రూపం కనపడుద్ది దానికి, కాబట్టి అతి చిన్న సంస్కారాన్ని పోగు చేసుకుంటుందట. సబ్సిక్వెంట్లీ ది ఆత్మ డ్రాప్ ద ఫార్మ్ బట్ ది సంస్కార రిమైన్. తర్వాత ఆత్మ తన దేహాన్ని రాలి చేస్తుంది, సంస్కారం మాత్రం దాని కూడా ఉంటుంది. అండ్ దీస్ సంస్కారాస్ గివ్ టు ది ఆత్మ అనదర్ ఫార్మ్. ఈ సంస్కారాలు మరొక తొడుగును తయారు చేసి ఈ ఆత్మని తగిలించుకుంటుంది మళ్ళీ. మైండ్ యూ, ఆత్మ ఇట్ సెల్ఫ్ రిమైన్స్ ద సేమ్ బట్ ద ఫార్మ్ చేంజెస్. మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే రూపాలు మారుతాయి కానీ ఆత్మ మారదు. ఒక రోజు గళ్ళ చొక్కా, ఒక రోజు తెల్ల చొక్కా, మనిషి మాత్రం ఒకడే. అది అలాగనమాట. ఆత్మ ఒకసారి ఒక రూపం, ఇంకోసారి ఇంకో రూపం, ఇంకోసారి ఇంకో రూపం, అలా మారుస్తూ ఉంటుంది రూపాలని. ఆత్మ మాత్రం ఒక్కటే. అండ్ అకార్డింగ్లీ ద నోయింగ్ ఇంక్రీజెస్, జస్ట్ యాజ్ వెన్ లుకింగ్ అట్ ద ల్యాంప్ త్రూ ద మైన్యూట్ హోల్ ద విజన్ వాట్ ది ఐ సీస్ ఈజ్ అకార్డింగ్లీ మైన్యూట్, వైల్ త్రూ ఎ బిగ్గర్ హోల్ a bigger field of vision and expanded sight presents itself and so it goes. ఎలాగైతే చిన్న రంధ్రంలో చూస్తే చిన్న బొమ్మని చూసే అనుభవం వచ్చింది, పెద్ద రంధ్రంలో చూస్తే పెద్ద బొమ్మని చూసే అనుభవం వచ్చింది. అలాగే రాతి నుంచి కణిజము, కణిజం నుంచి వృక్షము, క్రిమి, పక్షి, ఆ చేప, పక్షి, జంతువు, మానవుడు, ఈ రూపాల ద్వారా ఈ విశ్వాన్ని చూసినప్పుడు దాన్ని చూసేటువంటి పరిణామము పెరుగుతూ పోతుంది, అంటే చైతన్యము పెరుగుతుంది. అలాగే నోయింగ్ అంటే కాన్షియస్నెస్, ఇది పెరుగుతూ పోతుంది. Thus, progressing, and what we are reviewing here is evolutionary theory. Progressing at length, the Atma in human form gains full knowledge of the universe. ఈ పరిణామ క్రమంలో రాతి నుంచి పురోగతి సాధిస్తూ పరిణామం చెందుతూ మానవుడు వచ్చేటప్పటికి విశ్వము గురించిన పూర్తి జ్ఞానాన్ని సంపాదించాడు. ఇదంతా పూర్తి అజ్ఞానము. That is, the Atma in human form completely knows ignorance. వీడు పూర్తిగా డిగ్రీలు సంపాదించుకుని ఉంటాడు ఇగ్నోరెన్స్ లో. మానవుడు సంపూర్ణముగా అనమాట, వాడు అజ్ఞానమునకు మాస్టర్. టు రిపీట్, నాలెడ్జ్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్ నోస్ నోయింగ్ అండ్ ఇగ్నోరెన్స్ ఫుల్లీ. అంచేత ఇతను పూర్తిగా తెలుసుకున్నాడు, అంటే కాన్షియస్నెస్ పూర్తిగా ఉంది. కానీ దేని గురించిన కాన్షియస్నెస్? అజ్ఞానం గురించిన కాన్షియస్నెస్, అది పూర్తిగా. ఇన్ ది స్టేట్ ఆత్మ కెన్ బి కాల్డ్ జీవ్. ఈ స్థితిలో జీవాత్మ అంటారు ఆత్మని. వెన్ ఆత్మ నోస్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ శివ్. అది అజ్ఞానం పోయి అజ్ఞానం అయిపోయినప్పుడు శివాత్మ అవుతుంది. హ్యావింగ్ రివ్యూడ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ డేస్ డిస్కోర్స్, శ్రీ నౌ కంటిన్యూడ్. ఇక్కడికి ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది మనకి నిన్నటిది. ఇప్పుడు ఈ రోజు విషయం అంటున్నారు బాబా. బట్ ఫర్ ఆత్మ టు నో నాలెడ్జ్, ది అటైన్మెంట్ ది హ్యూమన్ ఫార్మ్ ఈజ్ ఏ ప్రీ కండిషన్. ఓకే, మనకు అర్థమైపోయింది. ఈ అజ్ఞానాన్ని వదలగొట్టుకుని జ్ఞానము సంపాదించాలి వీడు, అది మనకు కావాల్సింది. అయితే జ్ఞానము సంపాదించాలంటే మానవదేహమును దాల్చడం అనేటువంటిది మొట్టమొదట ఉన్నటువంటి కండిషన్. అది లేకపోతే క్వశ్చనే లేదు. ఎందుకు? మానవ రూపంలో మాత్రమే నోయింగ్ ఈజ్ 100%.
అంటే కాన్షియస్నెస్ 100% అభివృద్ధి చెందాలి. వై? బికాజ్ ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్. టు నో ది ఇన్ఫినిట్, knowing too must be infinite, and knowing is infinite only in human form as proven earlier. ఆత్మ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఆత్మ లక్షణం ఏంటి? అనంతం. సో అనంతమైనటువంటి జ్ఞానం కూడా ఉండాలి. ఆ కాన్షియస్నెస్ అనంతంగా ఉండాలి, 100% అయి ఉండాలి కనీసం. లేకపోతే ఈ అనంతుడిని తెలుసుకోవడం సాధ్యం పడదు. మానవ రూపంలో మాత్రమే ఇది సాధ్యము. చైతన్యము 100%. చాలా గొప్ప వస్తువు గురించి వెతుకుతున్నాం. చిన్న మిణుకుమణి లైట్ సరిపోదు మనకి, మంచి పెద్ద ఫ్లాష్ లైట్ కావాలి, విలువైన వస్తువు. పెద్ద ఫ్లాష్ లైట్ అంటే కాన్షియస్నెస్ ఈజ్ 100%. అదైతే సాధ్యం. Therefore, Atma must have achieved the human form if it is to know knowledge. అంచేత జ్ఞానమును సంపాదించాలి అంటే ఆత్మ మానవ రూపమును సాధించి తీరవలసినదే. ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ ఇలస్ట్రేటెడ్ ఇన్ ఫిగర్ 12. ఇవన్నీ కూడా 12వ చిత్రపటంలో చెప్పాను. ఒకసారి చూడండి 12వ చిత్రపటం. ఈ చిత్రపటంలో క్లియర్గా అన్ని రూపాలు చూపించారు, చివరికి మానవ రూపం చూపించారు. ఆత్మ ఇన్ హ్యూమన్ ఫామ్ హ్యాజ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నరెన్స్. మానవ రూపంలో ఉన్నటువంటి ఆత్మ అజ్ఞానం గురించి అనంతమైన జ్ఞానమును సంపాదించి ఉంటుందట. నౌ టు నో దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ నోయింగ్ మస్ట్ రిమైన్, బట్ ఇగ్నోరెన్స్ మస్ట్ వ్యానిష్. ఇప్పుడు అనంతమైన జ్ఞానమును సంపాదించాలంటే వీడి తెలుసుకునేటువంటి సామర్థ్యం 100% పెరిగిపోయింది, అది ఉండాలి. కానీ వీడి తెలుసుకుని ఇగ్నోరెన్స్ని తీసిపడేయాలి. అజ్ఞానమును తొలగిస్తూ చూసేటువంటి సామర్థ్యాన్ని మాత్రం వాడుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టే మనం అనంతమైన జ్ఞానాన్ని వీడు చూడగలుగుతాడు. బట్ ది సంస్కార దట్ ఆత్మ ఎక్వైర్డ్ ఇన్ ఇట్స్ ప్రీవియస్ ఫార్మ్ ఫోర్స్ ఇట్ ద పూర్ థింగ్ టు నో ఇగ్నరెన్స్. కానీ లోపల సంస్కారాలు ఉన్నాయి వీడికి, ఇవన్నీ అజ్ఞానమును పోగేసుకుని ఉన్నాయి. అజ్ఞానాన్ని వదిలించుకుందామంటే ఇవి ఊరుకోవటవి. కాబట్టి దాన్ని వదిలించుకుందామంటే ముందు సంస్కారాలను వదిలించుకుంటే గానీ అజ్ఞానం వదలదు. ఎందుకని అవన్నీ నానబెట్టిన అజ్ఞానంలో జన్మజన్మలుగా అజ్ఞానాన్ని కూడబెట్టే సంస్కారాలు ఉన్నాయి అవన్నీ. అంచేత అవి అంత సులభంగా దీన్ని వదిలిపెట్టవు. సో ఫర్ ఇగ్నోరెన్స్ టు వ్యానిష్, సంస్కారాస్ మస్ట్ వ్యానిష్ టు. అజ్ఞానం పోవాలంటే ఈ సంస్కారాలు పోయి తీరాలి. వాడు ఇంట్లో వాడు ఏదో ఎండి చేపలు తెచ్చి పెట్టాడు అనుకోండి, వాసన పోవాలి, సెంటు కొడితే ఏం పోదాం, ముందు ఆ చేపను తీసి బయట పారేస్తే వాసన పోతుంది. అలాగే ఈ సంస్కారం తీసేయకుండా అజ్ఞానం పోవాలంటే ఎక్కడ పోదు. ముందు ఇది తీసి పడేయాలి, రూట్ ఇది. బట్ సంస్కారాస్ కెనాట్ బి మేడ్ టు వ్యానిష్ ఈజీలీ. అది ఏదో అప్సరా రబ్బర్ కొనేసి చెరిపేద్దామంటే అంత సులువేం కాదు ఇది. ఈ సంస్కారాలను వదిలించుకోవడం దుర్లభమైన విషయము. సిన్స్ దే ఆర్ క్రియేటెడ్ త్రూ ది వెరీ యాక్ట్ ఆఫ్ సీయింగ్, హియరింగ్ అండ్ సో ఫోర్త్, యాజ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ బిఫోర్. మనం చేసిన అనేక చర్యల కారణంగా అవి మూట కట్టుకుని ఉన్నాం, వాటిని అంత సులభంగా వదిలించుకోలేము. టు ఇలస్ట్రేట్ ద ప్రాబ్లమ్, శ్రీ గేవ్ ది సిమిలీ ఆఫ్ ఎ మ్యాన్. ఒక అద్భుతమైన ఉపమానం ఇస్తా అన్నారు బాబా ఇక్కడ, ఒక ఉదాహరణ. అదేంటంటే, ఎ మ్యాన్ హూ ఇన్ ఎ డ్రీమ్ ఇమాజిన్ దట్ ఈజ్ ఎంజాయింగ్ ఎ ప్లెజెంట్ డ్రైవ్ ఇన్ ఎ మోటార్ కార్. మంచి అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేశాడు, 150 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. చాలా ఆస్వాదిస్తూ, డ్రైవింగ్ అంటే అలా ఉండాలి, హెవెన్ అన్నమాట. పెద్ద రోడ్డు, మంచి డిసిప్లిన్గా వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ అన్ని, వెళ్ళిపోతున్నాడు. వెన్ ఇన్ రియాలిటీ నథింగ్ ఆఫ్ దిస్ కైండ్ ఈజ్ టేకింగ్ ప్లేస్. వాడు నిద్రలో వాడికి వస్తుంది కళ, ఇదేం నిజం కాదు, వాడు మామూలు సైకిలే ఉంది వాడికి, కానీ కళలో వాడు అలా ఊహించుకుంటున్నాడు. దెన్ హౌ టు ఫ్రీ హిమ్ ఫ్రమ్ దిస్ ప్లెజెంట్ డ్రీమ్ డెల్యూజన్. వీడిని ఈ కళ నుంచి బయటపడేయాలి. వీడు ఏదో మనకెరు పని ఉంది వీడితో, ఆ సైకిల్ మీద తీసుకెళ్ళాలి. వీడిని ఎలాగా ఆ కళ నుంచి, ఆ ఆస్వాదించేటువంటి ఆ మధురమైన కళ నుంచి ఎలా బయటకు తీసుకురావాలి? దిస్ కెన్ బి అకాంప్లిష్డ్ ఓన్లీ త్రూ ద సడన్ అపియరెన్స్ ఆఫ్ ఎ టైగర్. వాడికి అటు దారి కట్టిగా వాయించి పులి దారిలో కారు కట్టుగా కనపడింది అనుకోండి, వెంటనే మీరుకు వచ్చేస్తాడు, అమ్మ బాబోయ్ ఢామ్ అని మంచం వేసి కింద కూడా పడతాడు. వాడి ఒక్కసారి లేస్తాడు. హూ టెరిఫైస్ ది డ్రీమింగ్ మ్యాన్ అండ్ జోల్డ్ హిమ్ బ్యాక్ టు వేక్ఫుల్నెస్. ఒక్కసారి వీడికి మెలకు వచ్చేస్తాడు. శ్రీ కంటిన్యూడ్, బాబా దీన్ని కొనసాగిస్తూ ఇలా చెప్పారు. సో దెన్
వాట్ ఈజ్ ది రెమెడీ టు ది ప్రాబ్లమ్ ఆఫ్ ఇగ్నరెన్స్ అండ్ సంస్కారాస్ యాజ్ వీ హ్యావ్ బీన్ డిస్క్రైబింగ్ ఇట్. అంచేత ఈ అజ్ఞానాన్ని వదిలించుకోవాలి, సంస్కారాలని వదిలించుకోవాలంటే మరి ఏం చేయాలి మనం? ఏమిటి పరిష్కారం? ద సంస్కారాస్ మస్ట్ బి రివర్స్. వీటిని రివర్స్ చేయాలట సంస్కారాలని. విచ్ మీన్స్ that a man, the Atma in human form, having descended to ignorance, must now travel in the reverse direction from ignorance to God, who is knowledge. ఇప్పుడు దాకా భగవంతుడిని వదిలేసి ప్రయాణం చేసుకుంటూ వచ్చేసాడు కదా, అక్కడి నుంచి వదిలేసి కింద పడ్డాడు, కిందపడి రాయి దగ్గర నుంచి ఇలా 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 మానవుడు దాకా వచ్చేసాడు. మానవుడు దాకా వచ్చి అక్కడి నుంచి ముందుకెళ్ళలేదు వెనక్కి పునర్జన్మలు ఇచ్చాడు, అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి అజ్ఞానం వదిలించుకోవాలంటే వెనక్కి మొదలెట్టాలి, మళ్ళీ భగవంతుడి దగ్గరికి ప్రయాణం. అందుకనే ఎప్పుడు కూడా ఇన్వల్యూషన్ని రివర్స్ జర్నీ అంటారు, రిటర్న్ జర్నీ అని కూడా అంటారు. మన స్టే విత్ గాడ్ లో ఫ్రాన్సిస్ బ్రాబజా అని చెప్పాడు, ఇన్ ది రిటర్న్ జర్నీ తిరుగు ప్రయాణం, ఎక్కడికి? భగవంతుడి దగ్గరికి చేరే ప్రయాణం. మిగిలిన దశలన్నీ కూడా భగవంతుని వదిలేసి ప్రయాణం. పరిణామము, పునర్జన్మ ఈ రెండు కూడా భగవంతుని వదిలేసే వెళ్ళేవి. ఈ అంత పరిణామము మాత్రము భగవంతుడి వైపుకు తిరుగు ప్రయాణం. అండ్ ఫర్ ది అకాంప్లిష్మెంట్ ఆఫ్ దట్ పర్పస్ హీ మస్ట్ గెట్ హోల్డ్ ఆఫ్ ఎ సద్గురు. ఇది చేయాలంటే సద్గురు యొక్క కొంగు పట్టుకోవాలి, అతన్ని ఆశ్రయించాలి. అండ్ వాట్ ఈజ్ ది సద్గురుడు? ఏం చేస్తానేవాడు సద్గురు అయితే అంటున్నారు. బాబాయ్ ప్రశ్న వేశారు. హీ ఎనేబుల్స్ ది క్రియేషన్ ఆఫ్ దోస్ రివర్స్ సంస్కారాస్ నెసెసరీ ఫర్ ది ప్రోగ్రెస్ ఫ్రమ్ D to E ఇన్ ఫిగర్ 12. అతను ఏం చేస్తాడట ఒకసారి చూడండి. D to E అంటే మానవుడు పునర్జన్మలు అయిపోయిన తర్వాత అతను మజూబ్ స్థితికి వెళ్ళేటువంటి ఇలా గీత అడ్డుగా ఉంది కదా, అది ఆ గీత బొమ్మ 12లో అది. అతను ఏం చేస్తాడంటే వీడికి ఉన్న సంస్కారాలన్నీ అతనికి తెలుసు కాబట్టి దానికి విరుగుడు సంస్కారాలు పుట్టిస్తాడట ఈయన. అనేక సార్లు మనం చదువుకున్నాం. ఒకడు వచ్చాడు, వాడు యోగాభ్యాసాలు అంత అద్భుతమైనటువంటి ఇవి చేస్తున్నాడు. బాబా అంటే వాడికి ఇష్టమే. నాకు నువ్వు ఒక ఆదేశం నేను వేళ నుంచి అమలు పరిచేస్తాను అన్నాడు. నీకు ఎందుకురా, నువ్వు ఎలా చేస్తున్నావు అలా చెయ్యి అన్నాడు. అవి అలా కాదు, నువ్వు చెప్పు, నేను చేస్తానండి. అయితే ఈ వేళ నుంచి రోజు మందు తాగన్నాడు, మాంసం తినన్నాడు. వాడు ఆశ్చర్యపోయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వాడు అదే పనిలో ఇన్వాల్వ్ అయిపోయాడు, మాంసం తింటూ మందు తాగుతూ ఉన్నాడు. ఎందుకని? వాడికి అటువంటి సంస్కారాలు ఉన్నాయి అని ఆయనకి తెలుసు ముందే. అలా చూడగానే ఆయన వాడి మేకప్ చూడ్డు, ఆయన వాడు సంస్కారాల మూట చూచాడు. ఆయన చూసి వాడు అలాగే నువ్వేం చెప్తే చేస్తాను అంటే ఆ మాటతోటి రద్దు చేసి ఉండేవాడు ఆయన ఆ సంస్కారాలు. అంచేత రివర్స్ సంస్కారాలు ఇచ్చి చేస్తాడు. అంచేతే ఆయన కొన్ని ఆజ్ఞలు చాలా అస్తవ్యస్తంగా అసంబద్ధంగా కనిపిస్తాయి మనకి, కానీ అవి వాడిలో రివర్స్ సంస్కారాలు సృష్టించడం కోసం అలా చెప్తాడు ఆయన. అంచేత అతను ఏం చేస్తాడంటే వీడి సంస్కారాలకు తెలుసు కాబట్టి దానికి రివర్స్ సంస్కారాన్ని పురుకొల్పుతాడు ఆయన. ద సద్గురు does this by putting one on the reverse path which produces reverse samskaras, and these reverse samskaras counterbalance the grass samskaras by and by, finally leading one to God. అంచేతే బాబా ఏమన్నారు? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఒకసారి ప్రశ్న వేశారు, అందరినీ చెప్పమన్నారు. ఎవడు జవాబు వాడు చెప్పారు. అప్పుడు బాబాయే చెప్పారు, ఆధ్యాత్మికత అంటే ఇప్పటిదాకా నీవు ఏమి చేస్తున్నావో అది చేయకపోవడం, ఇప్పటిదాకా నువ్వు ఏమి చేయడం లేదో అది చేయడం మొదలు పెట్టడం. దాన్ని మళ్ళీ వివరించి చెప్పారు. ఇప్పటిదాకా నాకేమిటి అనే ఒకే ఒక్క పారామీటర్తో నువ్వు జీవిస్తున్నావు. స్టేజ్ మీద కూర్చోబెట్టేసుకుని నిన్ను అందరూ గౌరవిస్తున్నారా లేదా? ముందు నాకేం కావాలి? నాకు కాఫీ కుదరదండో, నాకు నచ్చదు, నాకు నేను నాది. వేదిక మీద ప్రధాన స్థానము నాకే ఇచ్చుకున్నాను నేను. దాని తర్వాతే మిగిలిన వాళ్ళందరూ కూడా. మిగిలిన వాళ్ళు అసలు వాడి ధ్యాసే నాకు అక్కర్లేదు, నా పని అయిపోయిందంటే నేను వెళ్ళిపోతాను బయటకంటే. ఇప్పుడు దాకా నేను చేసేది అది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆధ్యాత్మికత అంటే ఆ వేదిక మించి నువ్వు కిందకి దిగిపోయి మిగిలిన వాడిని పైన కూర్చోబెట్టి వాడికి ఏం కావాలో చూడాలి. ఇది ఆధ్యాత్మికత. రివర్స్ చేయడం అంటే అదనమాట. ఇప్పుడు దాకా ఏం చేసాం మనం? ఒక రకంగా ఉన్నాం, దానికి రివర్స్ చేయమన్నాడు, అది ఆధ్యాత్మికత అవుతుంది. అండ్ దీస్ రివర్స్ సంస్కారాస్ కౌంటర్ బ్యాలెన్స్ ది గ్రాస్ సంస్కారాస్ బై అండ్ బై, ఫైనల్లీ లీడింగ్ వన్ టు గాడ్. అంచేత నీకున్న
సంస్కారాలు ఉన్నాయి కదా, అవి ఈ రివర్స్ సంస్కారాలు ఒకటి క్యాన్సిల్ చేసుకుంటూ నీకు బ్యాలెన్స్ చేసేస్తాయి. చివరికి భగవంతుడి దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి. ఇది ఆయన చూసుకుంటూ ఉంటాడు. మిగిలిన ఆయన చూడ్డాడు. నా కాలు ఎప్పటిని చేయని ఎప్పటికి మనం ఎంత గోలు పెట్టినా కూడా నవ్వుతూ ఉంటాడు అంతే అని, ఏం పట్టించుకునే. ఎందుకని ఆయన పట్టించుకునేది నీ సంస్కార మూట ఒకటే చూస్తుంటాడు. వీడు ఎలాగ నిన్ను వర్కౌట్ చేస్తున్నాడు. గుడ్ డ్రీమ్స్ మేక్ యూ స్లీప్ కంఫర్టబుల్లీ. అంచేత నీకు వచ్చి కళల్లో మంచి కళలు అనుకో, నువ్వు ఇంకా మంచి బాగా పడుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప నీకేం ఉపయోగపడదు. టు అవేకెన్ యూ ఎ టైగర్ మస్ట్ కమ్. నేను వెంటనే నిద్ర లేపేయాలనుకో, ఏ దెయ్యమో ఏ డ్రాకులయో ఏ పులో రావాలి. అప్పుడు వెంటనే లేచి గౌకులు లేచావు, అమ్మాయ్యా కలరా బాబు ఇదంతా అనుకుని ఒక గ్లాసును మంచి లాగి మరీ పడుకుంటాడు. బ్యాడ్ డ్రీమ్సే నీకు హెల్ప్ చేస్తాయి. అలాగే మన జీవితంలో కూడా మనకు అన్ని విజయాలే, అన్ని సంతోషాలే అయితే నీకు ఏం ఉపయోగపడవు. బాబా చెప్పారు, నీకు దెబ్బ మీద దెబ్బ తగులుతా ఉంటే శబాష్ శబాష్, అది వీడికి ఉపయోగపడుతుంది. సచ్ దెన్ ఈ ద ప్రాసెస్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, సద్గురువు ఆయన కార్య విధానం ఇలా ఉంటుంది. దట్ ఈస్ రివర్స్ సంస్కారాస్ ఆర్ క్రియేటెడ్ అండ్ బై దిస్ మీన్స్ ద ప్రీవియస్ సంస్కారాస్ ఆర్ మచ్ లెసన్డ్ గ్రాడ్యువల్లీ. ఈ రివర్స్ సంస్కారాల వల్ల పాత లోడు ఒకటి 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 తగ్గి 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 మూట చిన్నదవుద్ది. యాజ్ ది ఆత్మ ప్రొసీడ్స్ యాజ్ illustrated in the figure, creating further reverse సంస్కారాస్ యాజ్ ఇట్ గోస్. అలాగూ ఇంకా 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 రివర్స్ సంస్కారాలను పుట్టించుకుంటూ భగవంతుడి దగ్గరికి చేరుతుంది. ఇన్ షార్ట్, ఫర్ ది క్రియేషన్ ఆఫ్ రివర్స్ సంస్కారాస్ దట్ వన్ నీడ్స్ ఫర్ ప్రోగ్రెస్ అలాంగ్ ది రియల్ పాత్, ఓన్లీ వన్ రెమెడీ presents itself and that is surrender to సద్గురు. అంచేత నీ రోగ లక్షణాలు తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు జాయిన్ అయిపోవాలి. ఆయన పాదాల మీద తలకేయాలి. అది అక్కడ తప్ప దారి లేదు. ఆయనకే తెలుసు, నీకేం తెలియదు. నువ్వు చాలా బాగున్నాను అనుకుంటావు పైన స్ప్రేలు కొట్టుకుని, కానీ లోపల ఎన్ని రోగాలు ఉన్నాయో ఆయనకి తెలుసు. స్కాన్ ఐస్ అనమాట. స్కాన్ చూసి ఓహో వీడికి ఈ రోగం ఉంది, ఈ రుగ్మత ఉంది వీడికి, ఓకే ఓకే ఓకే. కరెస్పాండింగ్ గా ఆయన ప్రిస్క్రిప్షన్ చెప్తాడు. ఒకడికి ఏం చెప్తావు, నువ్వు చేప మానే అనేవాడు, ఒకటి చేప తిని అనేవాడు ఆయన. ఎందుకని ఆయనకి తెలుసు వీడి సంస్కారం ఏది అవసరం. అంచేత ఒకరికి సూట్ అవుతుంది. ఎవడిది వాడితే, ఎవడి మార్గం వాడితే. బట్ దీస్ సద్గురుస్ ఆర్ సచ్ మైజర్స్, సచ్ మార్వాడీస్ దట్ దే డూ నాట్ గివ్ ఎనీథింగ్, దే డూ నాట్ డిస్పెన్స్ ఎనీ ఆఫ్ దేర్ గుడ్స్ విదౌట్ రిసీవింగ్ ఫుల్ పేమెంట్ ఫస్ట్. కానీ సద్గురులు చాలా లోభి. వీళ్ళు మొత్తం నా దగ్గర ఏ సరుకు నువ్వు తీసుకుంటున్నావు దాని మూల్యం మొత్తం చెల్లించే తర్వాత పెట్టుకెళ్ళినావు అక్కడ పెట్టేలాగా ముందు డబ్బు వీళ్ళు మార్వాడి అంటే చాలా వ్యాపారంలో బాగా దిట్టలు అనమాట. వీళ్ళంతా మార్వాడి అంటే వాడు పైస లేకుండా సామాన్ ఇవ్వడం క్వశ్చనే లేదు. ఇన్ దిస్ ఎక్స్చేంజ్ పేమెంట్ మీన్స్ లవ్. బాబా చెప్తున్నారు. మరి ఆ మూల్యం ఏమిటట? ప్రేమ. అంటే నువ్వు ప్రేమించాలి ఆయన్ని, అప్పుడు నీ కోసం ఆయన ఏమైనా చేస్తాడు. నువ్వు ప్రేమించకుండానే రాని 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 అంటే ఏమి లాభం లేదు ఇక్కడ అంటాడు. అండ్ గుడ్స్ గివెన్ బై ది సద్గురు ఆర్ గాడ్ అండ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. భగవంతుడు నీకు అమ్మేటువంటి వస్తువు ఏంటి? భగవంతుడు, ఆ సత్య మార్గము. ఈ రెండు నీకు అమ్ముతాడు నువ్వు ప్రేమిస్తే. యాజ్ వి సా ఎర్లియర్ ఇన్ ద లెక్చర్ ఆఫ్ 10th December, హియర్ అగైన్ ఏ స్లిప్ ఆఫ్ పేపర్ హ్యాస్ బీన్ ఇంటర్లీవ్డ్ బిట్వీన్ ద 2 other manuscript pages. పాత ఉపన్యాసంలో కూడా బాబా ఒక కాగితం మీద రాసిన కాగితం దొరికింది. అది దీనిలో మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ పెట్టాను అని చదువుకున్నాం మనం. ఇలాగ ఇక్కడ కూడా ఒక కాగితం పిన్ చేసి పెట్టాడు ఒక మండలి సభ్యుడు. ఇట్ కంటైన్స్ 8 lines ఇన్ మేర్ బాబాస్ హ్యాండ్ రైటింగ్. బాబా స్వయంగా దస్తూరిలో 8 లైన్లు ఉన్నాయి. రిటన్ ఇన్ పెన్సిల్ అగైన్స్ ది గ్రీన్ ఆఫ్ ది పేపర్స్ ఓన్ ప్రింటెడ్ లైన్స్. అది పేపర్ను అడ్డుగా తిప్పి ఇలా ఇలా అడ్డుగీతలు ఉంటాయి కదా, ఇలా రాశారు బాబా. which run vertically top to bottom. Since the content of Baba's text is plainly germane to this 11th December lecture, its essential substance has been incorporated into the text above. ఇది ఈ ఉపన్యాసానికి అతికినట్టు సరిపోతుంది కాబట్టి ఇక్కడ అది చర్చించడం జరుగుతుంది. Probably it was by reason of this very relevance to this lecture that the Mandali caretaker of the slip paper inserted it into this manuscript at this juncture. అది ఇక్కడ పిన్ చేసి పెట్టడం జరిగింది. అది కూడా చర్చిద్దాము. The Sadguru does this by putting one on the reverse path, which produces reverse samskaras,
And these reverse samskaras counterbalance the gross samskaras by and by, and finally leading one to God. చదివేశాం మనం ఇది. ఈ పేర యాజ్ ఇట్ ఈజ్ గా మనకి వచ్చేసింది ముందు. గుడ్ డ్రీమ్స్ మేక్ యూ స్లీప్ కంఫర్టబుల్. ఇదంతా మొత్తం అంతా చదివేశాం ఆల్రెడీ. అధికారికంగా ఉంటుందని చెప్పి బాబా యొక్క మ్యానుస్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టడం జరిగింది. నెక్స్ట్ లెక్చర్ వెస్ట్ ట్యాంక్ రూమ్. ఇది కూడా మ్యూజియం రూమ్ లోనే ఇచ్చారు. మండే 12th December 1927, 12 డిసెంబర్ 1927. రికాపిక్యులేషన్ ఆఫ్ ఎస్టర్డేస్ ఎక్స్ప్లెనేషన్. ముందు రోజు ఇచ్చిన వివరణ కొద్ది కొద్దిగా నెమరు వేసుకోవడం. ఇన్ ద బిగినింగ్ ఆత్మ వాజ్ అన్కాన్షియస్. మళ్ళీ మొదల నుంచి వస్తున్నారు బాబా. మొట్టమొదట్లో ఆత్మ ఎట్టి చైతన్యము లేకుండా ఉండేది. ఇట్ న్యూ నెయిదర్ నాలెడ్జ్ నార్ ఇగ్నోరెంట్. గాఢ నిద్ర అవస్థ అది. దానికి జ్ఞానము లేదు, అజ్ఞానం లేదు, రెండూ లేదు దానికి. When the Atma inhabited the very first form, which was the electron, it knew not itself, which is to say, it knew not knowledge, but rather knew ignorance, though most finitely. అయితే మొట్టమొదటి రూపం దాల్చగానే అదేమిటి ఎలక్ట్రాన్. అప్పుడు కూడా దాని స్వస్వరూపం తెలియదు దానికి. కానీ అజ్ఞానము రవంత సంక్రమించింది దానికి చాలా చిన్న స్థాయిలో. దిస్ సేమ్ ఆత్మ ఇన్ హ్యూమన్ ఫార్మ్ still did not know itself as knowledge, but now it knew ignorance infinitely. అదే ఆత్మ మానవ రూపంలో వచ్చేటప్పటికి దానికి అన్ని తెలుస్తున్నాయి, కానీ తెలిసిందంతా అజ్ఞానమే. దానికి అనంతమైన అజ్ఞానం. త్రూఅవుట్ దిస్ ఎవల్యూషనరీ ప్రోగ్రెస్ ది ఆత్మ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జీవ్. మొత్తం పరిణామక్రమం అంతా కూడా జీవాత్మ రూపంలోనే ఆత్మ ప్రయాణము చేసినది. బట్ వెన్ ది ఆత్మ నోస్ నాలెడ్జ్, which is to say, when it knows knowledge but does not know ignorance, then it is called videha mukta. అదే ఆత్మ అజ్ఞానమునకు బదులు జ్ఞానమును తెలుసుకున్న వెంటనే దాన్ని జీవాత్మ అనరట. దాన్ని విదేహ ముక్త అంటే మజూబ్ అనుకుందా, మనకి అర్థమైపోతుంది. బాబా గాడ్ స్పీచ్ లో వాడిన పదాలు ఇక్కడ చెప్తున్నారు. అండ్ వెన్ ది ఆత్మ రిటర్న్ ఫ్రమ్ ద గాడ్ స్టేట్ బ్యాక్ టు క్రియేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇట్ నోస్ బోత్ నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్. మరి సద్గురువు అవతారుడు వీళ్ళిద్దరూ మళ్ళీ సృష్టి చైతన్యంలోకి వచ్చారనుకోండి, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. బహుశా మరి ఆ శివుడు ఆ 2 రూపాయలు చూపెడుతూ ఉంటారు చూడండి, మరి జ్ఞానము అజ్ఞానము మరి మనకు తెలియదు. అది అంటే ఈ 2 కూడా ఉంటాయి. అంచేతే గాడ్ మ్యాన్, మ్యాన్ గాడ్ అంటారు. సద్గురువుని మ్యాన్ గాడ్, అవతారాన్ని గాడ్ మ్యాన్. మనిషిగా అతని ఇగ్నోరెన్స్ ఉంటుంది, గాడ్గా నాలెడ్జ్ ఉంటుంది. మాయా ఈజ్ గాడ్. వై? ఇక్కడ బాబా చెప్తున్నారు మాయ కూడా భగవంతుడే అన్నారు. ఎందుకని? బికాజ్ ఇన్ దట్ స్టేట్ దెర్ ఇస్ నో మాయా ఎట్ ఆల్. భగవంతుని చేరిపోయిన స్థితిలో మాయ అనేది ఉండదు. అక్కడ మాయ గురించి వెతికితే భగవంతుడే కనపడతాడు, ఇంకేం ఉండదు కదా అక్కడ. వన్ హూ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ నెసెసరీలీ నోన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో. దట్ ఈస్ హీ నోస్ ఐ యామ్ గాడ్ అండ్ దిస్ యూనివర్స్ ఈజ్ మాయా. సృష్టి చైతన్యములోనికి దిగి వచ్చినటువంటి భగవద్ అనుభవం పొందిన ఆత్మ నాలెడ్జి ఉంటుంది, ఇగ్నోరెన్స్ ఉంటుంది. దానికి సత్యము తెలుస్తుంది, అజ్ఞానము కూడా తెలుస్తుంది. ఎందుకని ఈ సృష్టిలో పనిచేయాలంటే ఇది అజ్ఞానము అని అతనికి తెలిసి ఉంటే గాని పనిచేయలేడు కదా. దట్ ఈజ్ హీ నోస్ ఐ యామ్ గాడ్ అండ్ దిస్ యూనివర్స్ ఈజ్ మాయా. నేను భగవంతుణ్ణి, ఈ విశ్వమంతా మాయా అని కూడా తెలుస్తుంది. బట్ ఇన్ ద గాడ్ రియలైజ్డ్ స్టేట్ ఆఫ్ ది విదేహముక్త మాయా ఈజ్ గాడ్. అంటే విదేహముక్త అంటే మజూబ్ స్థితిలో అప్పుడు మాయా భగవంతుడు ఒకటే అవుతారు అని చెప్తున్నాడు. వై? బికాజ్ ఇన్ దట్ స్టేట్ దేర్ ఇస్ నో మాయా ఎట్ ఆల్. అసలు మాయ ఉండదు వాడికి, ఉన్నది భగవంతుడే. భగవద్ అనుభవం తప్ప ఉండదు. ఈ సృష్టి కూడా ఉండదు అతనికి. అంటే మాయ అంటే విశ్వం అనుకుందాం మనం, అప్పుడు మనకు అర్థమవుతుంది. విశ్వం ఉండదు కదా అతనికి. అండ్ దస్ ఈ ద సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మాయా ప్రూవెన్. కింద రాశాడండి, మాయా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ 2 స్టేట్స్. 2 దశలలో మాయ ఉండదు. భగవంతుని మొట్టమొదటి దశలో మాయ ఉండదు, భగవంతుని రియలైజ్డ్ దశలో మాయ ఉండదు. అతను కలలో ఉన్నంతసేపే మాయ ఉంటుంది. ఇన్ ది ఒరిజినల్ గాడ్ కాన్షియస్ స్టేట్ దెర్ ఇస్ నో మాయా. పరాత్పర పరబ్రహ్మ స్థితిలో మనం చూస్తే ఆదిమూల స్థితి భగవంతుడిది, అక్కడ మాయ లేదు. అండ్ సిమిలర్లీ మాయా ఈజ్ ఆబ్సెంట్ ఇన్ గాడ్ సెల్ఫ్ కాన్షియస్ స్టేట్. అలాగే ఎరుకతో నేను భగవంతుణ్ణి అనే అనుభవం పొందిన తర్వాత కూడా మాయ ఉండదు. బట్ ఇన్ ది జీవాత్మ స్టేట్
యాజ్ వెల్ యాజ్ ఇన్ ది శివ స్టేట్ మాయా అపియర్స్. జీవాత్మగా ప్రయాణం చేసినప్పుడు ఇదంతా కల్లో జరుగుద్ది, అప్పుడు మాయ ఉంటుంది. అలాగే సద్గురువుగా అవతారుడిగా మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మాయ ఉంటుంది. మాయలోనే కదా పనిచేస్తాడు ఆయన. అంచేతే బాబా గాడ్ స్పీక్స్ అంకితం దేనికి ఇచ్చారు? టు ది యూనివర్స్, ద ఇల్యూషన్ దట్ సస్టైన్స్ రియాలిటీ. అక్కడే పనిచేస్తాడు ఆయన. ఒక టేబుల్ ఉంది చూడండి, టేబుల్ 3 అని ఇచ్చారు. ద 5 స్టేట్స్ ఆఫ్ ఆత్మ. ఆత్మ యొక్క 5 స్థితులు. మనం ఇప్పుడు దాకా చదువుకున్నదే, కొత్త విషయం ఏమీ కాదండి. మీరు ఒకసారి టేబుల్ చూస్తే మనకే సులువుగా అర్థమైపోతుంది. మొట్టమొదట టైప్ అండ్ డిగ్రీ ఆఫ్ నాలెడ్జ్. మొట్టమొదటి అన్కాన్షియస్నెస్, పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు. ఆయన ఎలా ఉంటాడు? ఫార్మ్లెస్ గాడ్, నిరాకార రూపం. రెండవది మోస్ట్ ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అంటే ఎలక్ట్రాన్ అయ్యాడు. ఆయన యాటమ్ రూపంలో ఉంటాడు. అతని అవస్థ ఏమిటి? జడ అవస్థ. తర్వాత కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అంటే మానవుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఈ అజ్ఞానము గురించి. అతని పరిస్థితి మానవ అవస్థ, బాబా పెట్టిన పేరు. కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్, అంటే తన స్వస్వరూపం యొక్క ఎరుక పూర్తిగా వచ్చేసింది అతనికి. అతన్ని మజూబ్ అయిపోయాడు. ఇతని అవస్థ ఏమిటి? ఈశ్వర అవస్థ. మనకు అర్థమయ్యే పదాలే, కష్టమేమీ లేదు. కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ మాయా. ఎవరతను? సాలిక్ అన్నారు బాబా. సాలిక్ కింద వివరించాడు. సాలిక్ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా, ఇప్పుడు మార్గంలో నడుస్తూ ఉన్నాం అనుకోండి. నడుస్తూ ఉన్నప్పుడు ఒక గురువు సహాయంతో ఆయన చేయి పట్టుకొని నడిచిన వాడు సాలిక్. వాడు ఎప్పుడు దారి తప్పిపోవడాలు, ఉన్మత్తతలోకి జారిపోవడాలు, మస్తు అయిపోవడాలు ఇవే ఉండవు. ఎందుకంటే గురువు చేయి పట్టుకుని నడుస్తున్నాడు. ఆయన అటు నడితే వాడు కొడతాడు, ఇటు నడితే వాడు కొడతాడు, నడిసరిగా అంటాడు. ఖచ్చితంగా కరెక్ట్గా వెళ్తాడు. చేయి పట్టుకోకుండా వెళ్ళిపోయినవాడు వాడు మస్తు అయిపోతాడు. వాడు దారి తప్పవచ్చు. ఎక్కడో ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళి ఆ జైంట్ వీల్ దగ్గర ఉండిపోతాడు కుర్రాడు. అమ్మ చేయి వదిలేసాడంటే అక్కడే ఉండిపోతాడు. వదల బుద్ధి వాడికి. తర్వాత సాయంత్రం వాడు క్లోజ్ చేసి ఏడుతాడు. అది మస్తు పరిస్థితి. సో మస్తులా కాకుండా సక్రమముగా గురువు సహాయంతో ప్రయాణం చేసేవాడిని సాలిక్ అంటారనమాట. ద 5 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఆత్మ ఆర్ సమ్మరైజ్డ్ ఇన్ ది టేబుల్ అబౌవ్. ఈ టేబుల్లో 5 దశలు చెప్పబడింది. నౌ రియలీ స్పీకింగ్, మాయా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్, ఎట్ ఇట్ ఎగ్జిస్ట్ నాన్ ద లెస్. నిజానికి మాయ ఉండదు, కానీ మాయ మాత్రం దాని పని చేసుకుపోతా ఉంటుంది. టు ఇలస్ట్రేట్ ది ఎఫెక్ట్ మాయా ఎగ్జర్ట్స్ over the consciousness of an ordinary human individual, Shri here gave the analogy of a man under the intoxication effects of bhang, who in that state believe himself to be topsy-turvy, though when seen by others not under the influence and enjoying ordinary sober consciousness, he appears to be all right and in his normal upright condition. ఒకడు భంగ్ అని, అంటే గంజాయి లాంటిది, అది బాగా పీల్చాడట. పీలిస్తే కాళ్ళు పైకి తల కిందకి అయిపోయిన ఫీలింగ్ ఇడికి వచ్చింది. అయ్యబాబు ఇలా అయిపోయినట్టు నేను అని రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడట. మిగిలిన వాళ్ళు మామూలుగా ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు. వాడు ఏమిటి వీడి ప్రయత్నం చేస్తున్నాడు, తల కిందెట్టి కాళ్ళు పైకి కడుతున్నాడు, వీడి మొహం అంట అనుకుంటారు వాళ్ళు. అది మాయ యొక్క ప్రభావం అలా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మాయ ప్రభావంలోకి వెళ్ళిపోయిన వాడి పరిస్థితి అలా ఉంటుంది అనమాట. అంటే మిగిలిన వాళ్ళందరూ వీడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోతూ ఉంటారన్నమాట. మాయ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం, ఉన్నది లేనట్టు చూపించడం. డిస్కోర్సెస్ లో డెఫినేషన్ ఇచ్చారు మాయకి. అది మాయ యొక్క ప్రధానం. మాయ అని ఒక 3 చాప్టర్లు ఉన్నాయని ప్రత్యేకంగా 3-4 ఉన్నాయి. ఆయన డెఫినేషన్ ఏంటంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. మనకి అసలు ఉనికి లేని విశ్వము ఉన్నదని చూపించేది మాయ అన్నారు. అసలు ఉనికి కలిగిన భగవంతుడు లేనట్టు చూపించేది మాయ. మరి చిన్న కుర్రోడు కూడా వచ్చి ఏడని చూపించండి దేవుడు అని ప్రశ్న వేస్తాడు. మనం చూపెట్టలేం, ఎందుకని మాయ ప్రభావంలో ఉన్నంతసేపు దాన్ని చూపెట్టలేం మనం. అలాగే చూపెడుద్ది మాయ. నౌ హౌ డస్ దిస్ కమ్ అబౌట్? దట్ దోస్ హూ డూ నాట్ డ్రింక్ ఫైండ్ ది మ్యాన్ నార్మల్లీ ఓరియంటెడ్ అండ్ అప్రైట్, వేర్ ది మాయా ఎఫెక్టెడ్ బై భంగ్, దో హీ ఈజ్ యాజ్ కాన్షియస్ యాజ్ దోస్ అదర్స్ అబ్జర్వింగ్ సీస్ హిమ్సెల్ఫ్ యాజ్ అబ్జర్వ్డ్ అవుట్. మిగిలిన వాళ్ళందరూ కరెక్ట్ గా చూస్తున్నారు, వీడి మాత్రం నేను తలకిందలైపోయాను అనుకుంటున్నాడు. ఎందుకు అలా జరుగుతోంది? ఏమిటి కారణము? వై ఈజ్ దిస్? బికాస్ ది ఎఫెక్టెడ్ వన్ హెస్ కన్స్యూమ్డ్ ది భంగ్ ఆఫ్ సంస్కారాస్.
సంస్కారాలు అనేటువంటి గంజి అయితే ఐసాడు వీడు ఒక గ్లాసుడు. అది వీడు చేసినటువంటి ప్రమాదం. అది పనిచేసి వీడిని ఇలా తయారు చేసింది అనమాట. అండ్ వాట్ ఈజ్ ద రెమెడీ? మరి దీనికి మందు ఏమిటి? ద సద్గురు. సద్గురు ఒకడే దీనికి మందు. శ్రీ కంక్లూడెడ్. దీని చివరిలో బాబా ఇలా చెప్పారు. సో ఇట్ ఈస్ సీన్ అండ్ ప్రూవెన్ దట్ టు కిల్ ఇగ్నోరెన్స్ వన్ మస్ట్ రివర్స్ వన్ సెల్ఫ్. అజ్ఞానాన్ని చంపేయాలంటే ఒకడినొకడు రివర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అప్పుడు దాకా చేసి ఇది మానేసి కొత్తగా జీవించవలసి ఉంటుంది. న్యూ లైఫ్ అన్నా కూడా అదే. న్యూ లైఫ్ డెఫినేషన్ ఏమన్నారంటే, ఇప్పటి వరకు నువ్వు జీవిస్తున్నటువంటి పంథాన్ని మార్చి కొత్త రీతిలో జీవించాలి. అదే న్యూ లైఫ్ అంటే. వన్ మస్ట్ టర్న్ వన్స్ ఫేస్ అండ్ ప్రొసీడ్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్. అంటే ఇప్పుడు దాకా మన మొహాన్ని ప్రపంచం వైపు తిప్పి దాని వైపే అడుగులేస్తూ వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెనక్కి తిరిగి భగవంతుడి వైపు ముఖం తిప్పి భగవంతుడి వైపుకు అడుగులేస్తూ వెళ్ళాలట. అది రివర్స్ అంటే. యాజ్ ఇలస్ట్రేటెడ్ ఇన్ ది లైన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ డి టు ఈ ఇన్ ఫిగర్ 12. ఆ ఫిగర్ 12లో మనకి ఇలా గీత పైకి చూపించాడుగా. అండ్ ఫర్ ది అకాంప్లిష్మెంట్ ఆఫ్ దిస్, ఫర్ ది రివర్సింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఎ మ్యాన్ మస్ట్ హ్యావ్ ఏ గురు. ఈ రివర్సింగ్ ఎవడికాడు చేసుకోలేడట. గురువు వచ్చి వాడు రెక్కలెట్టుకుని పక్కకి ఇలా తిప్పాలట రివర్సల్. ఆయనే చెప్పగలడు కానీ నువ్వు తిప్పలేవు సొంతంగా. హీ నీడ్ ఫర్ ద గురు టు షో హిమ్ ది బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే. ఆయనకి మాత్రమే దగ్గరి దారి ఏదో, సులువైన దారి ఏదో ఆయనకి తెలుసట. ఆయన చెప్తాడు, ఇలా చేయి నువ్వు. నాకు పూర్వం కంఠస్థం చేశాను, మాకు ఇలా ఉన్నాయంటే నేను చెప్పింది చెయ్యంటాడు. ఆ రోజుల్లో అది ఓకే, కానీ ఇప్పుడు కొత్త రోడ్డు వేసాడు ఆల్రెడీ. ఇప్పుడు అలా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇది కొత్త రోడ్డు, ఇది హైవే, హాయిగా ఇందులో వెళ్ళిపోతే నీకు సులువు. సో వన్ మస్ట్ క్రియేట్ లవ్. మళ్ళీ బాబా చెప్తున్నారు. అండ్ వాట్ వే ఈజ్ దట్? దానికి ఆ మార్గం ఏమిటి? ప్రేమను సృష్టించుకోవడమే మార్గము. యాజ్ హఫీజ్ సేడ్, యూ హూ కెనాట్ గో అవుట్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ యువర్ ఓన్ నేచర్, హౌ కెన్ యూ ట్రావెల్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నీ స్వభావము అనే ఇంటి నుంచి నువ్వు బయట పడకపోతే, నాకు ఇది అలవాటండి, నాకు ఇలాగే నచ్చుద్దండి, అవన్నీ తీసేయి. నీ అలవాట్లు, నీ స్వభావాలు అవన్నీ పక్కన పెట్టి, లేకపోతే నీకు భగవంతుని చేరే మార్గంలో ప్రవేశింప సాధ్యము కాదు. నువ్వు మొత్తం బయట పారేవలసిందే. అన్ని నీ కట్టుబాట్లు, నీ సంప్రదాయములు, నీ సిద్ధాంతములు ఇవన్నీ పక్కనట్టే అని చెప్పాడు. ఎందుకంటే ఆ అడ్డం వస్తూ ఉంటాయి ఎక్కడికక్కడికి. ఇన్ దిస్ కప్లెట్ నేచర్ మీన్స్ సంస్కార. బాబా ఒక మాట చెప్పారు, నీ స్వభావం అంటే నీలో కరుడు కట్టిన సంస్కారములు. స్వభావం ఎలాగ ఏర్పడుద్ది, అలవాటు ఎలాగ ఏర్పడుద్ది? మన సంస్కారాలు బట్టి ఏర్పడుద్ది అలవాటు. అంచేత అవి వదిలించుకో. ఇక్కడికి ఈరోజు అవతార్ మెహర్ బాబాకి జై.